ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ధనం, డబ్బు గురించి శ్రీ అరవిందులు ఏమన్నారు అనేటువంటిది శ్రీ అరవిందుల యొక్క ది మదర్ అనే పుస్తకంలోని విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాము. ఆ డబ్బు గురించే మరికొన్ని విషయాలు ఇవాళ తెలుసుకుందాం. సకల సంపదలు దైవానివి, దానిని సంపాదించిన వారు దానికి ధర్మకర్తలే, అంతేకాని స్వంత దారులు కాదు, అంటే ట్రస్టీస్ అని. అది రోజు వాళ్ళతో ఉంది, అంటే అది ఈ రోజు వాళ్ళతో ఉంది, రేపు ఇంకో చోట ఉండొచ్చు. అది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏ చేతనలో వాళ్ళు ఉన్నారో, ఏ కార్యం కోసం దాన్ని వినియోగిస్తున్నారో అనే దాని మీదే సర్వం ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ధనాన్ని ఎలా వినియోగించాలో కూడా చెప్తున్నారండి. ఆ వస్తున్న ధనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. నీ స్వకార్యం కోసం డబ్బు వినియోగించేటప్పుడు నీకు ఉన్నదంతా లేక నీవు సంపాదించినదంతా లేక నీకు లభించినదంతా దివ్యమాతదే అని గ్రహించు. మళ్ళీ ఒకసారి చూద్దామండి. నీ స్వకార్యం కోసం డబ్బు వినియోగించేటప్పుడు, నీ పనులకి డబ్బులు ఉపయోగిస్తున్నప్పుడు కూడా నీ మనసులో సంకల్పం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. నీకేదో దాని మీద హక్కు ఉన్నట్లుగా అడగద్దు. ఆమె నుండి నీకు ఎంత అందితే దాన్నే అంగీకరించు. అది నీకు ఏ పని కోసం ఇవ్వబడిందో దానికే ఖర్చు పెట్టు. పూర్తిగా స్వార్థం లేకుండా చూసుకో. సంపూర్ణంగా కర్తవ్య నిర్వహణలో నిమగ్నం అవ్వాలి కనుక నిమగ్నం అవ్వు. సరిగ్గా ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకో. అంటే చాలా సూక్ష్మాంశాలు కూడా ఇక్కడ గమనించాలి సుమా అనేది మనకు తెలియజేస్తున్నారు. సూక్ష్మాంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించు. ఒక మంచి ధర్మకర్తగా తయారవ్వాలి. నువ్వు వ్యవహారం జరిపేది ఆమెకు చెందిన వాటితోనే కానీ నీ సొంత విషయాల్లో కాదు అనే విషయం తెలుసుకొని అలా పరిగణించు. దాన్ని అలా చూడు. అంటే మదర్కి సంబంధించిందే, అమ్మకి సంబంధించిందే నేను ఖర్చు పెడుతున్నాను, అమ్మకే ఖర్చు పెడుతున్నాను అనేటువంటి ఆలోచనలో ఉండాలి. అలా కాకుండా ఆమె కోసం నీకు ఏది లభిస్తుందో నిష్ఠతో దానిని ఆమె ముందు ఉంచు. అలా అయినా చెయ్యి. లేకపోతే ఆవిడ తలుచుకున్నాను కనుక వచ్చింది, ఆవిడ పని చేశాను కనుక వచ్చింది అని నీకేమైనా అనిపిస్తే అది ఆవిడ ముందే ఉంచు. నీ స్వప్రయోజనానికి లేదా ఇంకెవరి పనికైనా దానిని మళ్లించొద్దు అని స్పష్టంగా చెప్తున్నారు. ధనవంతులు కదా అని వాళ్ళ వైపు చూడకు, ధనవంతుల వైపు చూడొద్దు. వాళ్ళ ఆడంబరాన్ని, వాళ్ళ ప్రభావాన్ని చూసి నువ్వు మోహితుడివి అవ్వద్దు. అంటే వాళ్ళ మాయలో అయ్యో వాళ్ళు చాలా బాగున్నారు కదా అనేటువంటి ఆ మాయలో పడద్దు. నువ్వు దివ్యమాతకై అడుగుతున్నప్పుడు ఆమెకే చెందిన సంపద నుండి కొంత భాగం మాత్రమే ఆమె నీ ద్వారా అడుగుతున్నట్లుగా అనుభూతి చెందు. ఇది ఒకసారి అర్థం చేసుకోవాలండి. దివ్యమాతకై అడుగుతున్నప్పుడు అంటే ఇప్పుడు అంతా కూడా మనం చేసే ప్రతిదీ ఆమెకే అని అనుకున్నప్పుడు మనం అడిగేది కూడా ఆవిడ కోసమే కదండి. అందుకని దివ్యమాతకై అడుగుతున్నప్పుడు ఆమెకే చెందినటువంటి సంపదలోంచి కొంచెం అడుగుతున్నావని, అంటే కొద్ది భాగం మాత్రమే ఆమె నీ ద్వారా అడుగుతోంది అని గ్రహించుకో. అంటే మనం మదర్ని అడిగేటప్పుడు కూడా అమ్మా మళ్ళీ నీకు ఖర్చు పెట్టడానికే నాకు కొద్దిగా అనుగ్రహించు అని అడగాలి డబ్బులు. నీ ద్వారా ఆమెలా అడిగిస్తోంది అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉండాలి.
నీవు ఎవరిని అడుగుతున్నావో అతని ప్రతిస్పందనను బట్టి అతనిని అంచనా వేయవచ్చు. అంటే ఇక్కడ ముందు స్థూలంగా అసలు మూలంగా తెలుసుకోవాల్సింది ఏంటండి, అంతా కూడా ఆవిడిదే, ఆవిడ దాంట్లోది. మళ్ళీ నేను ఇక్కడ ఈ భూమి మీద ఆమెకు పరికరంగా ఆమెకు మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి అడుగుతున్నాను అని అనుకోవాలి. తర్వాత ఒకవేళ మనం నాకు అర్థమైనంత వరకు మనం డొనేషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఒకవేళ ఎవరైనా అడుగుతున్నా కూడా ఆ వ్యక్తులు కూడా మదరు పని కోసం మదరే అడిగిస్తున్నది అనేటువంటి దృష్టితో కనుక అడిగితే అప్పుడు ఎవరినైతే అడిగామో వాళ్ళ యొక్క ప్రతిస్పందనని బట్టి మనం ఆ పని యొక్క నిర్వహణని గురించి మనం కొంత తెలుసుకోగలుగుతాము అన్నట్టు చెప్తారు. ఎవరైనా చాలా సూక్ష్మాంశాలండి. డబ్బులు అంటే రావడం, ఖర్చు పెట్టడం, డబ్బుల కోసం పూజలు చేయడం చేసేస్తాం. దయచేసి మనందరం కూడా అదొక శక్తి అని తెలుసుకుని ఖర్చు పెట్టడానికి, సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.